తు 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 తు. ఈ శ్రీజ అండ్ ప్రియా ఎప్పుడు చూడు తుతుతు తుతుతు తుతుతు. నాగార్జున గారు ఈ రోజు ఎక్సలెంట్ గా ఉన్నారయ్యా. ఇద్దరిని లేపి ఒకేసారి ఒకరితో మాట్లాడుతుంటే ఇద్దరు వచ్చేస్తున్నారమ్మా. తుత్తు తుత్తు తుత్తు. ఇది ఆపుకోండి, అప్పుడే మీ గేమ్ బాగుంటుందని మాట్లాడినప్పుడు సూపర్ ఉందయ్యా. అంత పెద్ద నాగార్జున గారు అక్కడ హోస్టింగ్ చేస్తుంటే వీళ్ళని అసలు ఏ పాయింట్ అడగట్లేదు. అడిగినప్పుడు లేచి మాట్లాడితే ఓకే, పాయింట్ అడగకపోయినా హ్యాండ్స్ రైజ్ చేసి ప్రతి దాంట్లో గల పాయింట్ చెప్పాలని ప్రతిసారి శ్రీజ వచ్చేసి తు 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 తు. ఇప్పుడు చాలా సార్లు సంజనాకి ప్రియాకి మాట్లాడుకునేటప్పుడు కూడా శ్రీజ మధ్యలో దూరేసి ఏదో చెప్పేస్తుంది, ఏదేదో మాట్లాడేస్తుంది, వెళ్ళిపోయింది. ప్రతి ఒకరితో ఇష్యూ పెట్టుకుంటే వీళ్ళు ఇంకొకరు వచ్చేస్తున్నారు. వచ్చేయమంటారు తెలుసా, తుత్తు. ఈరోజు అదే చెప్పారు. ఆడియన్స్ కూడా శాడిస్ట్ అనిపిస్తున్నారు ఈ కామనర్స్ అని అంటాం. ఎలాంటి తప్పు లేదు. కొంతమంది అయితే కామనర్స్ లో నిజంగానే శాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నారు. ఈ మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ లో కల్లా ఓవర్ థింకింగ్ సమయం అసలు అర్థం కావట్లేదా. ప్రతి రోజు ఓవర్ థింకింగ్. పాపం ఆయన ఓవర్ థింకింగ్ ఆయనకి ఎంత పెద్ద నెగిటివ్ అయిందంటే ఇంటికి వెళ్ళిపోయాడు. అదే ఆయన నెగిటివ్, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రీతు, డిమాండ్, పవన్ అండ్ ఇమాన్యుల్ అండ్ భరణి గారు వీళ్ళ విషయంలో నేను ఆ రోజు ఏం చెప్పానో, రీతు కావాలనే చేసింది డెమోన్ కెప్టెన్ అని అదే మాట మీద ఇప్పుడు కూడా నేను నిలబడే ఉంటాను. కావాలంటే ఆ రివ్యూ నీట్ గా చూడండి మీరు, ఓకేనా. ఆ రివ్యూలో కూడా నేను అదే చెప్పాను, ఓకేనా. రీతు కావాలనే డెమోన్ కెప్టెన్ చేసింది. ఒక్క చాక్లెట్ కి లొంగిపోయింది రీతు. చాక్లెట్ ఇచ్చాడు, కెప్టెన్ అవుతావా అనేది, నేను అవుతానన్నాడు, కెప్టెన్ చేసేసింది. ఒక్క చాక్లెట్ చేసిన కథ ఇదంతా. ఒక్క చాక్లెట్ కి లొంగిపోయి నమ్ముకున్న స్నేహం ఇమాన్యుయల్ ని కత్తితో పొడిచింది. లేకపోతే పాపం ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడు. ఎన్నిసార్లు ఇమాన్యుయల్ కెప్టెన్సీ దాకా వస్తాడు, పాపం వెనకపోతాడు. ఒక్క చాక్లెట్ అదే ఇమాన్యుయల్ అడిగి ఉంటే ఆ ఒక్క చాక్లెట్ ఇచ్చేవాడు కదా. ఒక చాక్లెట్ కోసం ఫ్రెండ్ ని కత్తితో పొడిచేసేది. ఆ తర్వాత ఇద్దరు ఉన్నారు స్వామి, ఈ ఇద్దరు గురించి గట్టిగా మాట్లాడుకున్నాం. భరణి గారు, రాము రాథోడ్ గారు. అసలు వీళ్ళు ఏం చేయాలనుకున్నా నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి ఒక అగ్గిపుల్ల అలా రాజేసి అలా పెట్టేసి వెళ్ళిపోతే ఎట్లా. పోయినసారి కూడా భరణి గారు ఎగ్ విషయంలో ఆయనకి తెలిసినా కానీ చెప్పలేదు, ఓకేనా. ఓపెన్ అప్ అయి మాట్లాడాలి, ఓకేనా. అక్కడ హరీష్ కి భరణి గారికి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అక్కడ ఎంటైర్ హౌస్ ఇష్యూ అయిపోయింది. నిన్న పెయింట్ టాస్క్ లో కూడా సరే మీ వైపు తప్పు లేనప్పుడు, మిమ్మల్ని రీతో అవుట్ అన్నప్పుడు మీరెందుకు మీ గురించి మీరు ప్రశ్నించలేదు. నాగార్జున సార్ కూడా అదే అడిగాడు. మీ గురించి మీరే ప్రశ్నించుకోకపోతే ఎవరు ఇక్కడ అడ్రస్ చెయ్యరు. మీరు పాయింట్ అయినా రైస్ చేస్తే కదా ఇక్కడ అడ్రస్ చేయడానికి అని గట్టిగా సుట్టుగా ఒకటే పాయింట్ అడిగాడు. రాము రాథోడ్ మరీ కామెడీ, నిశ్శబ్దంగా ఆట గెలిచేశాడు స్వామి. అసలు రాము రాథోడ్కి పడాల్సిన ఈ వీళ్ళందరూ పడింది నిజంగా. అక్కడ రీతు అనింది అన్నావు కదా, అక్కడ అందరి ముందు రీతు నేను అడిగింది మనిద్దరం కలిసి ఆడదాం అని నేను అన్నానా రాము 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 అని. అక్కడ లేదు అన్నావు. తనూజ నేను మిద్ర మాట్లాడుకోవడం చూశానంటే అక్కడ తనూజ అనలేదని తనూజతో చెప్తున్నావు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత అనింది రీతు అని మళ్ళీ తనూజ వాళ్ళతో చెప్తున్నావు. నేను ఈ రోజు ఎపిసోడ్ లో చెప్పాడు అదే రీతు అందరి ముందు అడిగినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు, ఓకేనా. మీరు మౌనంతో మీరు ఇట్లా మౌనంగా ఉంటే మీ మనసులో ఎవరికి తెలియదు, ఓకేనా. మీరు ఓపెన్ అప్ అయి చెప్తేనే అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇచ్చాము. ఈ బిగ్ బాస్ లో మీరు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా ఉంటే ఎవరికి ఏమీ తెలియదు, ఓకేనా. అక్కడ నీట్ గా నిజాయితీగా మీకేమనిపించింది, ఈ మనసులో ఏముంది, అవతల ఏం తప్పు చేస్తాడు, మీకు తప్ప రైటా ఏంటి చెప్పామో అయిపోయిందా, అంతేగాని మాట్లాడదాం. ఈ పాయింట్స్ గురించి గట్టిగా మాట్లాడదాం. నేను చెప్పానా లేదా, మాస్క్ మ్యాన్ కి అమ్మగా మారిన తనూజ అని. కావాలంటే మా లాస్ట్ వీడియో థంబ్నెయిల్స్ కూడా చూడండి. మాస్క్ మ్యాన్ కి అమ్మగా మారిన తనూజ అని పెట్టా. నాగార్జున గారు కూడా అదే మాట చెప్తుంటే మనసు హ్యాపీగా ఉంది. చాలు, మన రివ్యూస్ నిజమే మనకి ఏమనిపిస్తున్నాయో ఆడియన్స్ కి అదే అనిపిస్తుంది, నాగార్జున గారికి అదే అనిపిస్తుంది. కాకపోతే కొంతమందికి నచ్చకపోవచ్చు, 99% నచ్చకపోవచ్చు. మిగతా వీడియో ఉంటుంది చూసారా, వాళ్ళందరికీ నచ్చుతున్నాయి. ఓకే, ఈ సోది ఆపేస్తే ప్రియా అండ్ శ్రీజ నన్ను ఇద్దరు దూరంగా ఉండండి. ఒకరు మాట్లాడితే ఇంకొకరు చూద్దాం. సంజన గారు కూడా ఎక్సలెంట్ అనిపించారు కొన్ని విషయాలు. సుమన్ శెట్టి గారు మాత్రం ఏం ఇంప్రూవ్మెంట్ స్వామి. ఇతో నాగార్జున గారి ముందే ప్రియా అన్నా సారీ అన్నా నేను ఏమన్నా తప్పు చేశానంటే అంటే అమ్మా నువ్వు తప్పు చేసే ఓకే, నేను నీ సారీ యాక్సెప్ట్ చేయాలంటే నాకు ఓనర్ పోయింది కదా, నా ఓనర్ నాకు ఇచ్చేసి నా చాక్లెట్ ను దుబ్బేసు, నా చాక్లెట్ నాకు ఇచ్చేస్తే అప్పుడే నేను క్షమిస్తా అన్నట్టు ఎక్సలెంట్ పని చేశాడు. అందరి ముందే సుమన్ శెట్టి గారు అలా మాట్లాడారు. అప్పుడు ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొట్టారు.
సూపర్ అనిపించారు సుమన్ శెట్టి మాత్రం ఈరోజు. సుమన్ శెట్టి గారు ఇకనా సూపర్. ఎపిసోడ్ చూస్తూ మన రివ్యూ చేద్దాం. పాయింట్ పాయింట్ చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి, ఒక్క పాయింట్ లో కూడా మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడు మీకు ఎండ్ దాకా చూస్తే మీకు నేను చెప్పేది ఏంటో అర్థం అవుతుంది. ఓకేనా, ఫస్ట్ 2-3 మినిట్స్ చూస్తే స్కిప్ కొట్టుకోవద్దు, ఎండ్ దాకా చూడండి. అలాంటి చెప్పండి. స్టార్టింగ్ లోనే నాగార్జున గారు వాళ్ళ నాన్నగారిని తలుచుకున్నారు. సూపర్. అక్కడ వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ నాన్నగారి జయంతి బాగుంది. నాన్న ఇట్స్ ఎమోషన్. ఓకేనా. భరణి గారు సుమన్ శెట్టి గారితో చెప్తున్నారు, ఇంతవరకు నా గేమ్ ప్లాన్ ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా భరణి గారి గేమ్ ప్లాన్ నాకు కూడా అర్థం కావట్లేదు స్వామి. ఆయనకి ఇష్యూ ఉంది మర్యాద మనిషి హరీష్. ఆ రోజు వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలి, వీళ్ళిద్దరు ఏమో ఆయన నామినేట్ చేసింది. అదే చెప్తున్నాను భరణి గారు కూడా. ఆడియన్స్ కానీ అందరూ వీళ్ళని నామినేట్ చేస్తారని నేను అనుకుంటారు, బట్ నేను వాళ్ళని నామినేట్ చేయలేదు. నా గేమ్ ప్లాన్ ఎవరికి అర్థం కాదు అని. ఆ గేమ్ ప్లాన్ కొంచెం బయటగా, అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కొంచెం మాకైనా అర్థం కావాలి కదా. మీ మీద ఏదైనా తప్పు అని చెప్పినప్పుడు మీరు మాట్లాడితేనే అవుతాం, మాకు అర్థమైంది. ఓ ఏంటి పాపం తప్పు, ఏంది ఏ తప్పు లేకపోయినా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, మాకు అర్థమైంది. మాకు కూడా అర్థం కానికాడికి ఇంకదేం గేమ్ ప్లాన్. ఓకేనా, అన్ని బాగానే ఆడుతున్నారు. కాబట్టి ఆయన మీద ఏదైనా నింద వచ్చినప్పుడు మాత్రం పాయింట్అవుట్ చేసి మాట్లాడాలా. అట్లా మాట్లాడకపోతే ఈ బిగ్ బాస్ హౌస్ లో నిల్పురాణం అయిపోతారు. ఓకేనా. తనుజ వీళ్ళందరూ సంజన నాకు కెప్టెన్ రూమ్ లో బాగలేదు. సంజన తనుజ చెప్పింది, కెప్టెన్సీ రూమ్ లో బాగలేదు నాకు, ఒక్కదాన్ని ఇక్కడ మీ అందరితో ఉన్నాను, బాగుంది నాకు ఇక్కడ అంటుంది. కెప్టెన్ అన్నాళ్ళు అక్కడ థమ్స్అప్లు చాక్లెట్ అన్ని దుబ్బేసి దాపెట్టేస్తున్నారేమో. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇలా బటర్ పోసేస్తున్నారు. సంజన గారు మాత్రం ఎక్సలెంట్ కంటెస్టెంట్స్. ఈ సీజన్ లో మాత్రం ఉండాల్సిన కంటెస్టెంట్ ఆమె. కంటెంట్ ఇవ్వడానికే కంటెస్ట్ ఆమె. ఈ రోజు కూడా థమ్స్అప్లు సంజన గారు, ఆశా శని గారు దాపెట్టుకుని తాగేస్తున్నారు. వితౌట్ కెమెరా ఉంటే మేడం గారు ఎలాగైనా నటించేస్తారు. నాకు అదే అనిపించింది, కంటెంట్ కోసమే చేస్తున్నారు సంజన గారు. బట్ ఇట్స్ గుడ్. అక్కడికి వెళ్ళింది మనం ఏంటంటే ప్రొసెస్ చేసుకోవడానికి. ఆమె గేమ్ లో ఉన్నారు, గేమ్ పాత్ లో ఉన్నారు సంజన గారు. సూపర్ అయ్యా. అక్కడ కిచెన్ లో డెమాన్ ఉన్నాడు కదా, కెప్టెన్ డెమాన్. ఓకేనా. పాపం ఈ 2 రోజులు కెప్టెన్ పాపం తీసేశారు. ఈ రోజు మాట్లాడడం దాని గురించి కూడా. అక్కడ సంజన గారు కటింగ్ చేస్తున్నారు. కటింగ్ చేస్తా ఇమాన్యుల్కి ఇచ్చారు. ఇమాన్యుల్ కొంచెం కట్ చేయమని. అక్కడ ఇమాన్యుల్ కట్ చేయకూడదు, ఎందుకంటే ఇమాన్యుల్ కిచెన్ టీం కాదు. అక్కడ డెమాన్ కొంచెం సీరియస్ అయ్యారు సంజన గారి మీద. మీరు సుమన్ శెట్టి గారు చెప్పుకోవచ్చు కదా ఈ కట్ చేయమని, ఎందుకు మీరు ఇమాన్యుల్ చెప్తారు, చెప్పొద్దు అని. ఇచ్చింది 2 టమాటాలు కట్ చేస్తే ఏమైపోయింది చెప్పండి. సుమన్ శెట్టి గారు ఎక్కడ పాపం ఆయన వర్క్ చేసుకున్నాను, ఆయనకి బిగ్ బాంబ్ ఉంది, ఇది 2 వర్క్స్ చేస్తున్నాడు. ఇమాన్యుల్ అసిస్టెంట్ కుక్క పెట్టారు కదా సంజన మేడం గారు, ఆ తర్వాత తీసేసారులే. బట్ 2 రూపాయలు పోసేదానికి డెమాన్ పవన్ సీరియస్ ఎందుకు అయ్యాడు తెలియదు. ఇట్లా సీరియస్ అవ్వాల్సిన దగ్గర సీరియస్ అవ్వడం. ఓకేనా, లేని దగ్గర సీరియస్ అయిపోతాడు. ఆ తర్వాత మనీష్, అసలు మాకు వర్క్స్ ఏమీ లేవు కదా, మాకన్నా వర్క్ ఏంటి అంటే మానిటర్ గా, కిచెన్ మానిటర్ గా నాకు వర్క్ ఏమి. పాపం మనీష్కి అయితే ఎలాంటి వర్క్ లేదు వచ్చిన కానించి. దాంట్లో దూరేస్తాడు, నాకు వర్క్ కావాలంటాడు. ఆయనకైతే వర్క్ ఎవరు ఇవ్వట్లేదు. డెమాను ప్రియ దగ్గరికి మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి, లేకపోతే మీ వర్క్ చాలా మంది అడుగుతున్నారంటే ప్రియ నా మాట ఎవరు వినరు, అక్కడ ఎవరికి వర్క్ రాదు అంటే ఉండేది రాదు అది అంటుంది. నీ మాట ఎందుకంటారు, నువ్వే పెద్ద లౌడ్ స్పీకర్ గట్టిగా చేస్తావు, నీ మాట అందరూ వినరు అని అనగాక. మనిషికి వర్క్ కదా, వర్క్ ఇవ్వాల. అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అది ఇది అనుకుంటాడు మనీష్ ఓవర్ థింక్. మనీష్ని ఎవరు టార్గెట్ చేయట్లా. ప్రియ ఎక్కడైతే పాపం అనిపిస్తుంది, ఫుడ్ పెట్టేటప్పుడు ఫుడ్ అందరూ తినేస్తున్నారని కొంచెం లిమిట్ లో పెట్టింది, కొంచెం తక్కువ తినండి అందరూ సరిపోదు. దాన్ని ప్రతిసారి ప్రియ వచ్చి నన్ను పాయింట్అవుట్ చేస్తుంది, నేను తినేటప్పుడు ఇలా అంటుందంటే అందరికీ సరిపోవాలని చెప్తున్నారు. ఈ థింకింగ్ అనేది తగ్గించుకుంటే ఓవర్ థింకింగ్ ఖచ్చితంగా మర్యాద మనిషి ఉండేవాడు, ఇంటి బాట పట్టేవాడు కాదు. ఫోక్ షోలో పాపం ఆయన గెలిచాడు, ఇక్కడ సెకండ్ వీక్ లో వెళ్ళిపోయాడు. అంత పెద్ద తెలివైన ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయాడు అంటే ఏంది, ఓవర్ థింకింగ్. సంజన అండ్ మేడం గారు, ఆశా శని గారు కూల్ డ్రింక్ పెట్టేసుకుని తాగేస్తున్నారు. ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ ఉదయాన్నే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మా కూల్ డ్రింక్స్ పోయినాయి అంటే ప్రియా అంటది, దీని గురించి మాట్లాడొద్దు మనం, వాళ్ళు మన తప్పులు వెతికేదానికి ఇట్లా చేసేస్తున్నారు, మాట్లాడొద్దని మాట్లాడుకుంటారు పాపం. నిజం. సంజన గారు కంటెంట్ కోసం ఏదైనా చేసేస్తారు స్వామి. మళ్ళీ కంటెంట్. సంజన గారు కంటెంట్ ద్వారా కంటెంట్ కోసం ఏదైనా చేస్తారు.
మళ్ళీ థమ్స్అప్ మనం దీని గురించి మాట్లాడుకోవడమే బెస్ట్, మళ్ళీ మాట్లాడిన కాడి నుంచి మనతో తప్పు అయిపోయిందని ప్రియా ఇప్పుడు అర్థం చేసుకుంది. నాగార్జున గారు వచ్చి డెమాన్ కంగ్రాచులేషన్స్ డెమాన్, నీట్ ఉండగా నువ్వు కెప్టెన్ అవ్వకుండా ఎలా ఉంటావు, నీట్ గా కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఆ తర్వాత డెమా ఆడిన పద్ధతి బాగుందా అంటే ఒక్కొక్కరు లేచారు. ఫస్ట్ ఎవరు లేచారంటే మనీష్, ఎవరికన్నా డెమా గెలిచిన దాంట్లో ఎవరికన్నా ఉన్నాయంటే మనీష్ లేచి కొంచెం మానిటర్స్ ని చేంజ్ చేస్తే బాగుండు, అంత బాగుంటుంది, అప్పుడు కెప్టెన్సీ బాగుంటుంది అంటే నాగార్జున గారు అడిగింది. ఆయన ఆడిన పద్ధతి బాగుందా అంటే మానిటర్ గురించి చేంజ్ అయిన అంటున్నారు. ఇదే ఓవర్ థింకింగ్ అంటే. సంజన గారు కూడా లేచి నేను కటింగ్ ఇచ్చేస్తే అవి ఇమాన్యుల్ కట్ చేస్తుంటే డెమాన్ నచ్చలేదు అంటుంది. నాగార్జున గారు ఏం అడిగారంటే ఆయన ఆడిన పద్ధతి బాగుందా లేదా అంటే గెలిచిన విధానం, ఇది ఆయన గెలిపించింది కదా అది బాగుందా లేదా అని అడిగారు. అది తెలుసుకోవట్ల వీళ్ళు పడితే మాట్లాడేస్తున్నారు. ఆ తర్వాత సంజన ఇక్కడ తోపు స్వామి. సంజన గారు నిజంగా భరణి గారిని ఎందుకు తీసేశారో మాకు ఇంకా తెలియలేదు ఉంది. ఆ రోజు ఇష్యూలో కూడా రీతుని అడిగింది భరణి గారిని ఎందుకు తీసేసావు అని. నిన్న వాళ్ళిద్దరి గొడవలో కూడా భరణి గారిని ఎందుకు తీసేసావు, సెల్ఫిష్ గా ఆడేవాళ్ళు కూడా నిన్న అడిగింది. ప్రతిరోజు ఆమె అడుగుతూనే ఉంది భరణి గారిని ఎందుకు తీసేసావు అని. ఇక్కడ నాగార్జున గారి ముందు కూడా భరణి గారు ఎలా ఎలిమినేట్ అయ్యారో మాకు తెలియట్లేదు అని చెప్పిన సంజయ్. నాగార్జున గారు అది నీకెందుకమ్మా వాళ్ళ ఇష్యూ కదా అంటే మనందరం ఒక హౌస్ లో ఉన్నాం సార్ మాకు తెలియాలి కదా అని నాగార్జున గారిని కూడా గట్టిగా అడిగిందయ్యా. మరి నాగార్జున గారు ఎప్పుడైనా మాట్లాడవా అంటే సార్ అప్పుడు భరణి గారు సంచాలక డిసిషన్ ఇస్ ఫైనల్ కదా సార్, మళ్ళీ వీళ్ళు ఓనర్స్ అందరూ నేను టెనెట్స్ వైపు ఆడుతున్నా అంటున్నారు, అందువల్ల నేను మాట్లాడలేకపోయాను సార్ అంటే అనేవాళ్ళు 100 మంది ఎన్నైనా అంటారు, మీరు మీలా ఆడాలి మీ గేమ్ ఆడాలి కదా నీకు నీట్గా చెప్పారు నాగార్జున గారు. నీకోసం నువ్వు నిలబడాలి, నీకోసం ఎవరు నిలబడరు, తప్పుని తప్పు అని చెప్పాలి కానీ నువ్వు సైలెంట్ గా ఉంటే అదే అన్నీ కాదు. ప్రతిసారి చేసేది ఏంటంటే ప్రతి ఇష్యూ అయిపోతుంది, ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన సైలెంట్ గా ఉంటాడు, ఆయన ఏమి మాట్లాడలేదు, మీరు కొట్టుకొని సాగండి అని. ఎగ్ విషయం అంతే, ఎగ్ విషయంలో అయినా కానీ నిన్న కలర్ టాస్క్ లో అయినా కానీ ఆయన గేమ్ ప్లాన్ ఎవరికి అర్థం కావట్లా. ఒక రాయి ఇసిరేసి నేను ఇసలేదని సైలెంట్ గా ఉంటాడు, మీరు కొట్టుకోండి అంటాడు. ఇంకైతే బ్యాడ్. మాట్లాడాలా, మీకు తప్పు లేనప్పుడు మీది తప్పు లేనప్పుడు మాట్లాడితే కదా అవతల వాళ్ళకి తెలిసేది మీకు తప్పు లేదు అని. ఆ తర్వాత కళ్యాణ్ నాగార్జున గారు కళ్యాణ్ గారిని అడిగాడు ఏదైనా తప్పు ఉందా అని. కళ్యాణ్ మన రీతు ఫస్టే చెప్పింది సార్, ఎవరైనా పూసేస్తే వాళ్ళని తీసేస్తాను అని రీతు చెప్పింది, అదే చేసిందని కళ్యాణ్ చెప్తే అప్పుడు ఒక వీడియో క్లిప్ వేశారయ్యా. రీతు స్టాప్ అన్న తర్వాత కూడా భరణి గారు ఆపేశారు, అక్కడ డెమాన్ పూసాడు. ఓకేనా, డెమాన్ పూసాడు, అది రీతు తెలుసు. వీళ్ళిద్దరు వెళ్ళి డెమాన్ ని పూసేటప్పుడు రీతు ప్రతిసారి స్టాప్ చేసేస్తుంది. ఓకేనా, కాబట్టి వీళ్ళిద్దరు వెళ్ళి డెమాన్ మీద పూయటం కూడా తప్పే. ఓకేనా, భరణి గారేమో ఓనర్ అయ్యిండు కూడా వెళ్ళి ఇంకో ఓనర్ పూసాడు, కానీ ఇమాన్యుల్ పక్క నుంచి అతను ఇమాన్యుల్ గీర. ఓకేనా, ఇది ఒక తప్పు. భరణి గారు తప్పు లేదని చెప్పను, ఎంతమంది ఎన్ని చెప్పినా భరణి గారు ఇమాన్యుల్ పూయలేదు. ఇండివిజువల్ గా గేమ్ ఆడే భరణి గారు అయితే ఇమాన్యుల్ కూడా పూయాలి. కాకపోతే మర్యాద మనిషి ఫస్ట్ అది నెట్టేశాడు కదా, అది నెట్టేసిన తర్వాత అయినా సరే వాళ్ళందరూ గ్రూప్ ఆడొచ్చు. మీరు ఇండివిజువల్ ప్లేయర్ అన్నప్పుడు, మీరు ఇమాన్యుల్ గారు భరణి గారు ఇండివిజువల్ ప్లేయర్ అయినప్పుడు మీరు పూసుకోవాలి కదా. వాళ్ళు గ్రూపే ఆడారు, సరే వాళ్ళిద్దరే గ్రూప్ ఆడారు, మీరిద్దరు ఎందుకు పూసుకోలేదు? మరి మీరు గ్రూపే ఆడారు కదా. ఇక్కడ కాంబినేషన్ వర్సెస్ సెలబ్రిటీస్ జరిగింది కదా, అదే నేను ఇప్పుడు కూడా అది చెప్తున్నా. సరే పవన్ ఇలా అంటున్నాడు, రీతు నాగార్జున సార్ గారు ఇప్పుడు చెప్పంటే సరిగ్గా చూడలేదేమో సార్ రీతు. అప్పుడు తను సార్ నేను కూడా అదే చెప్పాను, రీతు సరిగ్గా చూడు అని, కాకపోతే నా మాట పట్టించుకోలేదు సరే అని తను చెప్తుంది. నిజంగా అందరూ చెప్తున్నారు చూడు అని, కానీ రీతు డెమాన్ ని కెప్టెన్ చేయాలనే చూస్తుంది ప్రతిసారి. అందువల్ల డెమాన్ కెప్టెన్ అయ్యాడు. ఈ రోజు మాకు 3 వీడియోలు చూపిస్తారు రీతుకి. ప్రియాని అడిగారు, ప్రియా నీ డిసిషన్ చెప్పంటే సార్ మాకైతే కనపడలేదు సార్, మేము ఈ సైడ్ కూర్చొని మీకు కనపడలేదు. ఓకే, మరి ఎందుకు కాంబినేషన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ప్రతిసారి అరిశారు? అంతేనా? ఫస్ట్ మనీష్ కూడా తినేశాడు కదా, అది కలర్ ని, అది తప్పే కదా.
కామర్స్ చేసిన తప్పే, కాకపోతే వీళ్ళు కూడా తప్పు చేశారని చెప్తున్నా. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. భరణి అండ్ ఎమాన్యుల్ కూడా కలర్ పూసుకుంటే బాగుండేది, ఇండివిజువల్ గా గేమ్ ఆడుంటే బాగుండేది. వీళ్ళు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటాం, 100% తప్పు. ఆయన కాలచక్రం గేమ్ లో కూడా భరణి గారు ఓనర్స్ వైపే ఆడారు, నీట్ గా ఆడారు. ఇమాన్యుయల్ ని చాలా సేపు హోల్డ్ పెట్టారు కూడా, ఓకేనా. ఒక గేమ్ బాగానే ఆడారు, కానీ ఈ గేమ్ లో ఇమాన్యుయల్ కూడా రాసుంటే బాగుండేది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఆ తర్వాత డెమాన్ అడిగితే, డెమాన్ శ్రీజన్ అడిగితే రీతు కావాలని చేసినట్టు అనిపించింది సార్ మాకు కూడా. మేము అదే చెప్పాము ఆ రోజు కూడా. చెప్పింది శ్రీజ ఇక్కడ గుడ్. మనీష్ అడిగితే డెమాన్ ని ఎంకరేజ్ చేసింది సార్ రీతు. ఫస్ట్ నుంచి డెమాన్ కెప్టెన్ అవ్వాలనుకున్నారు. రీతు ఏం చేసిందంటే చివరికి డెమాన్ నే కెప్టెన్ ఇవ్వాలని ఇలా చేసిందని నీట్ గా చెప్పాడు మనీష్ కూడా. డెమాన్ తర్వాత డెమాన్ అన్నాడు, సార్ వాళ్ళు ఇండివిజువల్ గా ఆడలేదు, భరణి గారు అంటే ఎమాన్యుయల్ గారు వాళ్ళిద్దరూ కలిసి నాకు చూశారు సార్, అది తప్పు అన్నారు. అది మాత్రం 100% తప్పు. వాళ్ళు ఇండివిజువల్ గా అయితే ఆడలేదు, ఇద్దరు కలిసే ఆడారు. మర్యాద మనిషి అవుట్ అయిపోయిన తర్వాత భరణి గారు అండ్ ఎమాన్యుయల్ ఇద్దరు కలిసి డెమాన్ కి పోయాలని చేశాడు. వాళ్ళైతే ఇండివిజువల్ గా ఆడాలి. ఇమాన్యుయల్ పక్కకుండా పోతున్నా గానీ మన భరణి గారు అయితే పోయారు. ఇమాన్యుయల్ ఒకసారి కూడా భరణి గారికి పోయాడు. వాళ్ళైతే గ్రూప్ ఆడారు, కాకపోతే వీళ్ళు కామనర్స్ ఆఫ్ సెలబ్రిటీస్ అంటే తప్పు. ఎందుకంటే కాలచక్ర గేమ్ ఆయన బాగా ఆడాడు. ఇక్కడ మర్యాద మనిషి ఫస్ట్ దాన్ని తన్నేశాడు. వీళ్ళలో తప్పు ఏంటంటే ఇండివిజువల్ అన్నప్పుడు వీళ్ళు కూడా చూసుకోవాలి. ఇది నా పాయింట్. నచ్చిందా నచ్చలేదా? భరణి ప్రశ్నిస్తావా? ఇప్పటికైనా మాట్లాడతావా? నువ్వు అడ్రస్ చేయకపోతే నీ తప్పుని ఎవరు అడ్రస్ చేయనంటే భరణి గారు ప్రశ్నిస్తా సార్ అంది. అప్పుడు మళ్ళీ ఒక వీడియో వేశారు, రీతు చాక్లెట్ తీసుకెళ్ళి ఇచ్చేది సార్, నువ్వు కెప్టెన్ అయిపోతావా అంటూ ఈ సినారియో మొత్తం చూసిన తర్వాత మనకైనా ఎవరికైనా ఏం అర్థమైందంటే రీతు కావాలనే కెప్టెన్ చేసింది డెమాన్ ని. ఒక చాక్లెట్ కి లొంగిపోయింది రీతు సంచాలకుగా. అక్కడ రీతు ఏమంటుంది, సార్ అప్పటికి నేను సంచాలక్ కాదు సార్, నాకు ఎలా తెలుస్తుంది ఆయన కెప్టెన్ చేయాలని, నేను నార్మల్ గా ప్రతిరోజు మాట్లాడుకున్నామంటే నేను అప్పటికి సంచాలక్ కాదు కదని రీతు మాట్లాడుతుంది. కళ్యాణ్ అడిగితే రీతు ఆ టైప్ కాదు సార్, ఆ టైప్ మనిషి కాదు, అలా ఏం చేయదు అని కళ్యాణ్ అప్పటికి అదే చెప్తున్నాడు. ఆ తర్వాత తనూజ్ అని అడిగి ఏమ్మా అంటే ఆ చాక్లెట్ క్లిప్ వేసిన తర్వాత నీకేం అర్థమైంది అమ్మా అంటే ఇంకా నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది సార్, మాకు కూడా కన్ఫ్యూజన్. తనూజకి ఎలా కన్ఫ్యూజన్ అయితే మాకు కూడా అలా కన్ఫ్యూజన్. వీళ్ళ రిలేషన్ అయితే ఇప్పుడు కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళ రిలేషన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. నాకు కన్ఫ్యూజన్. నేను అడిగేది అది కాదమ్మా, గేమ్ లో ఏంటమ్మా అని అడిగిన సార్. అడిగితే సార్ నేను ఆ రోజు అదే చెప్పా, ఈ రోజు అదే చెప్పేసా, రీతునే వినలేదు నా మాట అని చెప్పేసి తనుజ గారు కూడా గుడ్ ఇక్కడ బాగా చెప్పేసాడు. ఆ తర్వాత శ్రీజన్ అడిగితే సంజన గారు సార్ రీమ్యాచ్ పెట్టండి సార్, రీమ్యాచ్ పెడితే గానీ అప్పుడు కానీ ఈ రీమ్యాచ్ థాట్ మాత్రం ఎక్సలెంట్. సంజన గారికి ఈ రోజు సండే, ఈ రోజు రీమ్యాచ్ పెట్టేస్తారు వాళ్ళకి, సూపర్. దాని సంచాలకుగా రీతునే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మన తుత్తు శ్రీజ గారు మళ్ళీ వచ్చి తుత్తు సార్. పోయినసారి మరి కెప్టెన్ సంజన గారు అయినప్పుడు అక్కడ కూడా చాలా పెద్ద ఇష్యూలు అని గొడవలు అయిపోయినాయి కదా సార్, అది కూడా రీమ్యాచ్ పెట్టారు కదా సార్ అంటే అక్కడ సంచాలక్ తప్పేమీ లేదు, అందువల్ల రీమ్యాచ్ అవసరం. ఇక్కడ సంచాలక్ తప్పు విత్ ఆడియో, విత్ వీడియో, విత్ ఫుటేజ్ మొత్తం కనబడుతుంది. ఇక్కడ రీమ్యాచ్ పెట్టాలి. విత్ డెమాన్ కూడా నాకు వద్దు సార్ అన్నాడు కెప్టెన్సీ, అందువల్ల రీమ్యాచ్ పెడతాం అన్నారు, ఓకేనా. అంతేగాని ప్రతిసారి వచ్చి తుత్తు అని మీరంటే రీమ్యాచ్ బెటరు. ప్రియా అంటే శ్రీజ గుడ్ ప్లేయర్, బట్ ఎందుకు ఇలా అయిపోతుందో అర్థం కాదు. అగ్ని పరీక్షలు సూపర్ గా ఆడింది శ్రీజ, ఓకేనా. కాబట్టి ఆ వీడియోస్ కూడా చేసా, శ్రీజ ఆడిన వీడియోస్ కూడా సూపర్ గా ఆడింది. బట్ ఆ అమ్మాయికి ఫస్ట్ లోనే చెప్పే అమ్మాయి నెగిటివ్ ఏంటంటే ఓవర్ గా మాట్లాడుతుంది. అదే నెగిటివ్. తన పాయింట్ లేని దగ్గర కూడా పాయింట్ పెట్టాలని చూస్తుంది. దట్స్ ద బిగ్గెస్ట్ నెగిటివ్. డ్రీమ్ మ్యాచ్ అంటే నాగార్జున గారు కరెక్ట్ కాదు అన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి అంటే, డిమాండ్ గెలిచిన విధానం కరెక్ట్ కాదు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. ఆ తర్వాత రీతుని అడిగితే ఇక్కడ స్టార్ట్ అయిందయ్యా. రీతు సార్ భరణి గారికి రాసింది నాకు కనపడలేదు, నాకు ఫుల్ బాడీ ఐస్ లేవు కదా, ఇది నిజమే, ఫుల్ బాడీ ఐస్ లేవు, లేదు నీకు కనపడలేదు. బట్ వాళ్ళిద్దరు ఇమాన్యుయల్ అండ్ భరణి గారు ఇద్దరు డెమానికి పూసేటప్పుడు కరెక్ట్ గా అదే పాయింట్ లో నువ్వు ఎలా స్టాప్ చేస్తున్నావు, ఓకేనా. స్టాప్ చేస్తున్నావు కదా, మళ్ళీ డెమాన్ పూసేటప్పుడు మాత్రం నువ్వు స్టాప్ చేయట్లేదు. అప్పుడు ఎలా ఉన్నాయి నీకు కళ్ళు ఉన్నాయి కదా.
నాకు ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు సార్. అంది సాఫ్ట్ కార్నర్ ఉంది, ఫస్ట్ నుంచి నువ్వు కెప్టెన్ అవ్వాలి అని డెమాన్ చెప్తూనే ఉంది. సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. నేనైతే బయాస్ గా లేదు సార్ అన్నది. నేనైతే బయాస్డ్ గానే ఉన్నాను. కంటెస్టెంట్ గా బయాస్ గా లేవనుగా కంటెస్టెంట్ గా డెమాన్ పేరు ఎవరు పుష్ చేశారంటే నేనే సార్, నేనే పుష్ చేసిందని రైతు ఒప్పేసుకుంది. మరి పుష్ చేసావు, నెట్టేసావు లోపలికి, నీ ఫ్రెండ్ ఇమాన్యుయల్ కి కత్తితో పొడిసావు, అవుట్ చేసేసావు. ఆ తర్వాత గేమ్ లో నుంచి తీసేసావు భరణి గారిని. ఇక్కడ మీరు చేయని తప్పేంటి? ఇక్కడ 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 ఇన్ని చోట్ల ఇన్ని తప్పులు చేసి నేను తప్పు చేయలేదంటే ఎలా చెప్పండి? భరణి గారిని అవుట్ చేసావు, అది పెద్ద మిస్టేక్. ఓకేనా? ఆయన గురించి ఆయన మాట్లాడుకోడు, అది పెద్ద మిస్టేక్ లో మిస్టేక్. రామురాథోర్ది, భరణి గారిది, వాళ్ళ మిస్టేక్లకే మిస్టేక్ లో వాళ్ళది. ఆ తర్వాత తనూజ అండ్ సంజన చెప్తానే ఉన్నారు అది కరెక్ట్ గా లేదు డెసిషన్ అని. నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు అంటే నాకు ఆడియన్స్ నుంచి కూడా మాట్లాడుతుంటే ఆడియన్స్ కొంతమంది ఇలా మాట్లాడారు సార్. కామనర్స్ అందరూ సాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నారు సార్ అని. ఇది మాత్రం నిజం. ఈ ప్రియా, శ్రీజ, మన హరీష్ గారు ఫుడ్ తినకుండా, మర్యాద మనీష్ గారు ఓవర్ థింకింగ్, వీళ్ళందరూ నిజంగానే కొంచెం అటు ఇటుగా పవన్ కళ్యాణ్ నయం అనిపిస్తుంది. వీళ్ళందరూ నిజంగానే సాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నారు. ప్రతి చిన్న పాయింట్ కూడా ఏదో హైలైట్ పాయింట్ లా తీసేస్తారు. అక్కడ ఏమున్నదో నీళ్ళు పురాణం మళ్ళీ, కానీ తుత్తు అంట మాత్రం ఎక్సలెంట్ గా అంటారు. అక్కడ పబ్లిక్ సార్ లేకపోతే ఇమాన్యుయల్ కానీ భరణి కానీ వాళ్ళిద్దరిలో ఒకరు కెప్టెన్ అయ్యేవాళ్ళు సార్ అంటే రీతు సార్ నాది తప్పు అనిపిస్తే సారీ చెప్పేస్తాను. నా కోసం చెప్పొద్దమ్మా, నీకు తప్పు అనిపిస్తుందో లేదంటే తనకైతే తప్పు అనిపించట్లేదంట, తప్పు అనిపిస్తే సారీ చెప్తా ఉంటుంది. ప్రియా గారు మళ్ళీ ప్రియానే అడగల, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి సార్ ఓనర్స్ గా ఉండి టెనెంట్స్ కి ఎలా హెల్ప్ చేస్తారు సార్ వాళ్ళు అంటే ఇక్కడ ప్రియా అడిగిన మాట. ఆయన అయితే భరణి గారు ఓనర్, టెనెంట్స్ హెల్ప్ చేశారు. ఇమాన్యుయల్ కూడా పూసుంటే పోయేది కదా, ఇండివిజువల్ పేరు అయినప్పుడు ఇమాన్యుయల్ గారికి కూడా రంగు పూసుంటే అక్కడ బాగుండేది. ఇదే నా పాయింట్. శ్రీజ సార్ మా వల్ల మ్యాచ్ అలా పోతుంది సార్, వాళ్ళు కలర్స్ పూసుకోలేదు కాబట్టి శ్రీజ మాట్లాడుతుంది. అక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనింది ఎవరమ్మా అంటే ప్రియా నేనే సార్ అని పెట్టుకుంది. అక్కడ మళ్ళీ శ్రీజ వచ్చేసింటే ఒక్కరు మాట్లాడానమ్మా, ఇద్దరు తుత్తు ఇద్దరు వచ్చేస్తున్నారని అని అంటే పాప ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొట్టేశారయ్యా. ప్రియా సార్ నా తప్పేంటి సార్ అని అడిగింది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అందరూ తప్ప కాదమ్మా అంటే అక్కడ జరిగింది కూడా అదే, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసే జరిగింది. భరణి గారు అయితే ప్రియలేదు స్వామి, ఇమాన్యుయల్ కి ప్రియలేదు భరణి గారు. ఇది 100కి 100% నిజం. భరణి గారు ఇమాన్యుయల్ పూసుంటే ఇండివిజువల్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అయ్యేదే కాదు. ఆ తర్వాత ఇక్కడ ప్రియ నాగార్జున గారు ఇక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాదమ్మా, ఓనర్స్ ఉండే టెనెంట్స్ అని చెప్పేస్తున్నారు. మరి కాలచక్రం గేమ్ లో కాలచక్రం గేమ్ లో మరి భరణి గారు నీ వైపు ఆడారు కదా, సూపర్ గా ఆడారు కదా. మరి అవును ఆ గేమ్ బాగానే ఆడాడు భరణి గారు, సూపర్ గా ఆడారు కాలచక్రం గేమ్ లో. బట్ ఆ తర్వాత వచ్చిన గేమ్ ని కలర్ పూసేది అంటే ఇమాన్యుయల్ తీయలేదు కదా, వాళ్ళు అడిగేది అదే కదా. భరణి ఫేర్ గా ఆడపోతే ఆ గేమ్ లో ఇమాన్యుయల్ హోల్డ్ చేసేవాడు కదంటే లిటరల్లీ భరణి గారు ఆ గేమ్ లో ఇమాన్యుయల్ చాలా సేపు హోల్డ్ చేశారు. బట్ కలర్ పూసే దాంట్లో వీళ్ళిద్దరు కలిసి డెమాన్ పూసారు. ఓకేనా, అది తప్పు. నాకు నచ్చలేదు ఇమాన్యుయల్ గారు అని భరణి గారు ఆ పర్టికులర్ పాయింట్ లో అయితే కలర్ టాస్క్ లో ఇమాన్యుయల్ అని భరణి నచ్చలేదు. కాకపోతే వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్ గేమ్ అయితే సూపర్ గా ఆడారు. ఇండివిజువల్ గా వాళ్ళిద్దరు కూడా పూసుకుంటే బాగుండేది. నో దట్ పాయింట్ అయిపోయింది. నాగార్జున గారు డెమోన్ అన్నారు, ఇది ఫేర్ ఆ డెమోన్ అంటే సార్ మరి వాళ్ళిద్దరు నాకు కలిసి పూసారు కదా సార్, నాకు భరణి గారు టెనెంట్ ఓనర్ అయ్యండి ఇమాన్యుయల్ సపోర్ట్ చేశారు కదా సార్ అంటే వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా, వాళ్ళ మనసులో ఏముంది. వాళ్ళు చివరి దాకా ఉంటే వాళ్ళు గేమ్ ఆడేయాలంటే ఇప్పుడు చివరి దాకా ఉంటే గేమ్ ఆడేది గేమ్ నలుగురు ఆడుతున్నారు, ఎవరు కాబట్టి వాళ్ళు పోయాలి కాదు. చివరి రౌండ్ అంటే ముందు వీక్ ఉన్న వాళ్ళని తీసేసి చివరి రౌండ్ లో గెలుస్తారా? ఎప్పుడైనా స్ట్రాంగ్ తో ఆడి స్ట్రాంగ్ తో గెలవాలా, వీక్ తో ఆడి వీక్ తో గెలవడం. మళ్ళీ శ్రీజాని పాపం లేపి అమ్మ 10 సార్లతో వస్తున్నామమ్మా మళ్ళీ శ్రీజాని వేసుకున్నాడు. మళ్ళీ క్యాప్టెన్సీ పెడతాం మీ నలుగురికి, దానికి రైతునే సంచాలకు మళ్ళీ రీమ్యాచ్ పెడతాం సండే రోజు అని చెప్తే మళ్ళీ శ్రీజ సార్ నాకు నచ్చలేదు సార్ రీమ్యాచ్, శ్రీజాని అడగల లేచింది మళ్ళీ ఎత్తుతూ అంటానికి. రీమ్యాచ్ అయితే నాకు నచ్చలేదు సార్, రీమ్యాచ్ ఎందుకు పెడతారు? అట్లయితే ప్రతి టాస్క్ రీమ్యాచ్ పెట్టారు. ఇమాన్యుయల్ చాలా సార్లు ఓడిపోయారు, అక్కడ కూడా రీమ్యాచ్ పెట్టారు కదా అది ఇది అన్నారు.
అమ్మ అక్కడ కెప్టెన్ అయిన డెమాన్ కి ఇష్టం లేదు, అందువల్ల రీమ్యాచ్ పెట్టడం అని చెప్పేశాడు. మాస్క్ మ్యాన్ హరీష్ ఇంకేలా సో తీసేస్తే ఈ డెమాను, రీతు, మర్ని గారు, ఎమాన్యుల్ వీళ్ళందరూ నాకైతే కలర్ పోయటం అయితే మర్ని అండ్ ఎమాన్యుల్ వాళ్ళిద్దరు కలర్ పూసుకుంటే బాగుండేది. ఆ తర్వాత ప్రియా అండ్ శ్రీజ టంగు తగ్గించుకుంటే బాగుంటది. రాము కొంచెం మాట్లాడితే బాగుంటది. తప్పు అని చెప్పాలా. ఇమాన్యుల్ అయితే హోంవర్క్ బాగుంది, ఎక్సలెంట్. తనుజ గారికి గుడ్. ఇంకా ఉంది ఎపిసోడ్ ఓకేనా. జస్ట్ ఇంక 5 minutes లాగిచ్చేద్దాం. మాస్క్ మ్యాన్ వాళ్ళ ఆవిడతో మాట్లాడారు, నాగార్జున గారు హరిత హరీష్ గారితో. ఆమె సూపర్ గా మాట్లాడారు. మీ హస్బెండ్ ఫుడ్ తింటారమ్మా, ఎలాంటి బాధ లేదు, ఓకే. అక్కడ తినపోయినా డాక్టర్ సమక్షంలో ఫుడ్ తిన్నారని చెప్తే మీ హస్బెండ్ కి ఏం చెప్పాలి అంటే కొంచెం హ్యూమర్ కావాలి సార్, హ్యూమర్ అయితే బాగుంటది. అయినా ఆ హ్యూమర్ కావాలి. ఆ తర్వాత హ్యూమర్ కావాలి సార్, అది హ్యూమర్ కావాలి. బట్ ఆయన ఎందుకు వెళ్ళాడు దాన్ని ఫస్ట్ గుర్తు పెట్టుకోను. కొంచెం నీట్ గా గేమ్ ఆడండి, సూపర్ గా ఉన్నారు. బాగా అక్కడ మాట్లాడితే ఆయన తర్వాత నాగార్జున చెప్పారు. హరిత హరీష్ మాత్రం ఆ 3 పాయింట్లు చెప్పారయ్యా. హ్యూమర్ బాగలేదు సార్, హ్యూమర్ కావాలా, కొంచెం ఎంటర్టైన్మెంట్ చెయ్యాలా, అందరితో బాగా ఉండాలా, మేమందరం బాగానే ఉన్నాం, ఆయన బాగున్నామని చెప్పండి. నీట్ గా తెచ్చాను చెప్పి పడేసారు. ఆ తర్వాత సుమన్ గారి క్లాప్స్ కొట్టించండి. నాగార్జున సుమన్ శెట్టి గారు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోయారు ఈ వీక్ మాత్రం. దాని మెయిన్ కారణం సంజన గారు కాదు, కారణం సంజన గారు అనిపిస్తుంది. మా వీడియో లైక్ చేయండి ఫస్ట్. సంజన గారు లేకపోతే సుమన్ శెట్టి గారు అసలు కనపడేదే కాదు. ప్రతి దాంట్లో సంజన గారు వెళ్ళి ఆయన టార్గెట్ చేయడం, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ రావడం, అది మనకు నచ్చటం, క్లాప్స్ కొట్టేయడం. నిన్న ఆ ప్రియ ఆయన తీసేసిన పద్ధతి కూడా బాగాలేదు. ఆయన డ్రెస్సులు మోటర్ వేస్తుంటే సంజన గారిని కొట్టారని అక్కడ తీసేసింది, అదొక తప్పు. ప్రియ వల్ల ఆయన 2 సార్లు మళ్ళీ ఆ కాలచక్రం గేమ్ లో కూడా సుమన్ శెట్టి గారిని తీసేశారు. ఆ తర్వాత నామినేషన్స్ లో కూడా ఆయన నామినేషన్ చేస్తే సుమన్ శెట్టి గారు మీ పాయింట్ బాగుంది కానీ మీ పాయింట్ మీరు నామినేషన్ చేయాలని ఆయన నామినేషన్ కూడా తీసుకోలేదు ప్రియ గారు ఆ రోజు నామినేషన్స్ అప్పుడు కూడా. ఇలా 2-3 తప్పులు సుమన్ శెట్టి గారిని తెలియకుండానే పొడి చేస్తున్నారు, తెలిసి పొడుస్తున్నారు, తెలియ పొడుస్తున్నారు కానీ ప్రియా గారు అయితే పొడి చేశారు. ఆ తర్వాత సుమన్ సంజన గారు సార్ క్రెడిట్ నాకు సార్ ఇవ్వాల్సిందంటే మరి కలర్ ఎందుకు కూర్చారు మీరు, ఆ కలర్ మీ బట్టే మీలో ఉన్న కలర్స్ బయటపడ్డాయి. గుడ్ సుమన్ బాగా ఆడుతున్నాం అని చెప్పారు. ఆ తర్వాత ఇమాన్యుల్ సార్, ఇమాన్యుల్ ఈ దగ్గర హ్యూమర్ ఉంది, ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. నిజంగా ఇమాన్యుల్ దగ్గర హ్యూమర్ ఉంది, ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. నీట్ గా గేమ్ ఆడుతుంది ఇమాన్యుల్ మాత్రం. నాగార్జున గారు నాకు అర్థం కాల, నువ్వు రాముకి ఎందుకు ఇచ్చావు అవి టాయ్స్ అంటే. సార్ రాము ఇమాన్యుల్ సార్ చివరి దాకా మన ఇద్దరం ఉంటే, వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఉంటే వాళ్ళని మనం సపోర్ట్ చేద్దామని మాట్లాడుకున్నాం సార్. అదే రీతు అయినా ఇమాన్యుల్ అయినా ఇట్స్ ఎ గుడ్. ఇమాన్యుల్ గుడ్, నిజంగా గుడ్ అనిపించడు. నిన్న ఎపిసోడ్ లో కూడా నాకు అదే అనిపించింది, అదే చెప్పా. బట్ ఒక్కరిని టార్గెట్ చేయడం తప్పని చెప్పా. అంత మించి నేను ఇమాన్యుల్ ఎక్కడ ఓవర్ లూస్ అయ్యాడని కానీ ఇమాన్యుల్ గురించి ఎక్కడ బ్యాడ్ గా చెప్పాడు. ఓకేనా, మంచోడు ఇమాన్యుల్ అన్నా. నాగార్జున సార్ కూడా రీతుకు కూడా ఇద్దాం చూసా, చాలా మంచోడు అయ్యా అన్నారు సార్. మనం మంచోడు అనిపించుకోవాలని కాదు సార్, ఇక్కడ రేలంగా మాట్లాడి కాదు సార్. నేను అందరికీ ఈక్వల్ గా చూడాలి అనుకునే టైప్ సార్. నేను మంచోడు అనిపించుకోవాలని కాదు సార్. గేమ్ వచ్చినప్పుడు గేమ్ కూడా ఆడాను నేను. మొత్తం తీసుకుంది సార్ ఆ రీతు అమ్మాయి, అది నాకు నచ్చలేదు సార్, అందుకే ఇచ్చేసాను. సెల్ఫిష్ గా ఆడింది సార్ రీతు అని చెప్పేసి ఇమాన్యుల్. నిజంగా రీతు సెల్ఫిష్ గా ఆడిందంటే రాము అక్కడ ఓపెన్ అప్ అయిపోయి చెప్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. రెండింటికి కారణం రాము గారు, భరణి గారు, అనుజ గారు కూడా సూపర్ గా ఆడారు. ఆ తర్వాత రోజు వీడియో లెంత్ సూపర్ గా పెరిగిపోయింది స్వామి. చూస్తారు స్కిప్ కూడా అసలు పాయింట్స్ అయితే నీట్ గా క్లారిటీగా ప్రతి పాయింట్ చెప్పాను, చూడండి సూపర్ గా ఉంటుంది. ఇంకేం లే, ఇంకా 2 minutes ఉంటుంది వీడియో, ఇంకా అయిపోయింది. ఆ తర్వాత రాము గట్టిగా లాగించాను 2 నిమిషాల్లో. రాము సైలెంట్ గా ఉండి గెలిచేసావు నువ్వు అంటే, నిజంగా రాము సైలెంట్ గా ఉండి మీరు కొట్టుకొని సావండి అని సైలెంట్ గా ఉండి గెలిచేసాడు. ఆ తర్వాత హరిత హరీష్ గారిని కూడా నువ్వు సూపర్ గా చూసుకున్నావు. ఆయన ఒప్పుకోకపోతే ఆయన నామినేట్ కూడా చేసావు, సూపర్ అన్నాడు. ఆ పాయింట్ కూడా నిజమే. బట్ రాము మాట్లాడుంటే రీతు తనుజ ఇష్యూలో వాళ్ళిద్దరికి అంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు.
ఓకేనా, ఈ పాయింట్ నిజమా కదా. ఆ తర్వాత మర్యాద మనిషి, నువ్వు ఎందుకు ఫుడ్ తినట్లేదు, మాస్క్ మ్యాన్ ని అలా మాస్క్ మ్యాన్ లాగా నువ్వు ఉండాలనుకుంటే అలా ఏం కాదు సార్, ప్రియ మానిటర్ గా ఉన్నాను రోజు నేనైతే ఫుడ్ తినాలనుకోవట్లేదు సార్, ఇంత ఫుడ్ తిన్నా ఇంత తిన్నా అంటారు. ఆమె నార్మల్ గా ఒకసారి చెప్పింది, దాన్ని నేను ఓవర్ థింకింగ్ చేసి ఇక్కడ ఎమోషనల్ గా లీడ్ చేసి అబ్బా, ప్రియా నార్మల్ గా చెప్పింది పాపం. అంతమించి ఈ ఫుడ్ మానిటర్ గా ఎవరు ఉన్నా గానీ తగులు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఫుడ్డే, ఇక్కడ ఈ సీజన్ ఫుడ్డే కాన్సెప్ట్. ఈసారి వీళ్ళు లేరు కదా, వీళ్ళలో కూడా ప్రియా కాకుండా ఎవరు వెళ్ళినా కానీ ఫుడ్ దగ్గర అక్కడ మళ్ళీ ఫుడ్ దగ్గర చాలా గొడవలు. ఆ తర్వాత సంజన గారు ఫ్లోరా షైని అయితే అవి వేసారు. సార్ వద్దు సార్ వద్దు సార్, ఈ థమ్స్అప్ దొంగలయ్యా వద్దంటే వద్దు సార్ అన్నారు. ఆ తర్వాత హరీష్ గారిని స్టోర్ రూమ్ లో తీసుకెళ్లి థమ్స్అప్ తెచ్చారంటే తీసుకొచ్చారు. అది ఎవరు తీసుకున్నారంటే వీళ్ళే తీసుకున్నారు. ప్రియా అడిగింది, సార్ మాకు వీడియోస్ కావాలి సార్ అడిగింది. మేము మొబైల్ వద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు వీడియోస్ ఏంటమ్మా అని. ప్రియా గారు ప్రతి దాంట్లో ఇది ఏలు పెట్టేస్తున్నారు. ఆ తర్వాత నాగార్జున గారు తనూజ గారి క్లాప్స్ కొట్టారు, ఎందుకంటే మాస్క్ మ్యాన్ కి అమ్మగా మారిన తనూజ అని నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా. సూపర్ గా ఉన్నారు తనూజ గారు మాట. ఆ మాట నేను చెప్పాను, నాకు కొంచెం అప్రిషియేషన్స్ ఇవ్వండి. అమ్మగా మాస్క్ మ్యాన్ కి అమ్మగా మారిన తనూజ నేను చెప్పాను, కాదంటే వెళ్ళి చూడండి బాగా ఆడుతున్నావు అమ్మ తనూజ, గుడ్ ఇలాగే ఆడు, బట్ కొంచెం నర్వస్ గా ఉన్నావు, ఆ నర్వస్ లేకపోతే సూపర్ గా ఉంటది అని చెప్పారు. ఆ తర్వాత కళ్యాణ్ కాలచక్రం గేమ్ లో ఫెయిర్ అన్ఫేర్ అంటే, సార్ నేను ఫెయిర్ ఇస్తా 5 seconds లో తీసేసారని అక్కడ వీళ్ళే పెట్టారు. అది 5 seconds లో తీసేసారా తీసేలేదంటే డెమోన్ పౌండ్ అయితే నచ్చలేదు. అక్కడ సుమన్ శెట్టి గారు అయితే ఇస్త్రీ అవతల పడేసలేదా, అది నచ్చల డెమోన్ లో కూడా. కాకపోతే ఈ రోజు కెప్టెన్సీ నాకు వద్దు సార్ అన్నాడు, ఇట్స్ ఎ గుడ్, నేను మళ్ళీ గెలిచి తీసుకుంటాను, ఇట్స్ ఎ గుడ్. బట్ సుమన్ శెట్టి గారిని అలా నెట్టేయడం ఇదే తప్పు. కాలచక్రం గేమ్ లో పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారా అంటే, ఇది 5 seconds లో తీసుకోలే, ఇది అక్కడ మనకి తప్పు అనిపించలేదు, చూసి ఆడియన్స్ కి తప్పు అనిపించలేదు, బట్ వీడియో వేసిన తర్వాత అందరికీ తప్పు అనిపిస్తుంది. అంటే విత్ 5 seconds అట్లా వచ్చి ఇట్లా పోయేది, అది ఎవరు గెస్ చేయలేరు. ఓకేనా, 2 hands తప్పు అని చెప్పింది అప్పుడు తనుజ, అదే చెప్పింది ఈ రోజు తనుజ అదే చెప్పింది, 2 hands వేయడం తప్పని. బట్ అతను విత్ ఇన్ 5 seconds లో నేను పెట్టాను సార్ అన్నాడు, అట్లా అయితే పెట్టలేదులే, 2 hands తో పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ సుమన్ శెట్టి గారి కొట్టారు అంటున్నారు కదా, అక్కడ వీడియో క్లిప్ చేశారు. అక్కడ హరీష్ గారు బర్నీ గారు సుమనాన్ని కొట్టేస్తున్నాడయ్యా అంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న మనకు కూడా సుమన్ గారు కొట్టారు అనిపించింది, బట్ అక్కడ కొట్టిన ఆయన షర్ట్ ని. ఓకేనా, అది వీడియో వేశారు. ప్రియా గారు 2-3 సార్లు అదే సుమన్ గారి దగ్గర చెప్పింది. అక్కడ ప్రియా సారీ సుమన్ అన్న అంటే, అమ్మా నీ సారీ నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు మళ్ళీ నువ్వు ఓనర్స్ గా వెళ్ళడానికి ఛాన్స్ ఇస్తావా, అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. నాగార్జున బా ఏం ఇంప్రూవ్మెంట్ అయ్యావు సుమన్, ఎక్సలెంట్ సుమన్ అని మాట్లాడేస్తున్నాను. ఆ తర్వాత నిజంగా నువ్వు మాస్క్ మ్యాన్ కి హరిత హరీష్ కి ఆమ్లెట్ ఇచ్చేసావు, అక్కడ అమ్మలా బిహేవ్ చేసావు అమ్మన్నారు. అక్కడ నీకు అప్రిషియేషన్స్ రావాలి, మాస్క్ మ్యాన్ కూడా ఒప్పుకోవాలంటే మాస్క్ మ్యాన్ కూడా ఒప్పుకున్నాడు, అవును సార్ అప్రిషియేషన్స్ రావాలి సార్. ఆ తర్వాత నా హరిత హరీష్ గారికి చెప్తున్నారు, వాళ్ళ ఆవిడతో మాట్లాడారు కదా, మీ వైఫ్ 3 విషయాలు చెప్పమని సార్, 3 విషయాలు చెప్పమంది హరిత హరీష్ గారు. ఇప్పుడు ఎక్కడున్నావు, ఎలా ఆడుతున్నావు, నీ పర్పస్ ఏంటి, ఈ 3 విషయాలు గట్టిగా చెప్పాలంటే హరిత హరీష్ గారు కొంచెం ఎమోషనల్ అయ్యారు. కొంచెం ఈయన ఫ్యామిలీ పర్సన్ స్వామి, నిజంగా కొంచెం ర్యాష్ గా ఉంటారు కానీ ఫ్యామిలీ పర్సన్, రెస్పెక్ట్ ఇస్తారు నాకు అనిపించింది. అంతే. దమ్ము గురించి మాట్లాడావు కదంటే సార్, అదిగా అసలు మాట్లాడింది, దమ్ముంటే వచ్చి మాట్లాడమని అన్నారు. ఇంకా నాగార్జున గారు దీన్ని ప్రొలాంగ్ చేయకుండా అంతతో కట్ చేసేసారు. సూపర్ అనిపించింది. ఆయన తనుజ గారి గురించి దమ్ము అనలేదు, దమ్ముంటే వచ్చి మాట్లాడని అన్నారు. అంతే. ఈ సీజన్ 9 రణరంగం కాదు, చదరంగం కాదు, రణరంగం అని చెప్పేసరి ఓనర్స్ టెనర్స్ చేశారు, టెనర్స్ ఓనర్స్ చేశారు. ఇక చూడు ఇప్పుడు నుంచి గేమ్ ఎట్లా ఉంటారు, సూపర్ గా ఉంటాం. ఇక ఇన్నాళ్ళు ఫుడ్ దగ్గర ఆయన గొడవలు ఎలా అవుతాయో చూడాలా. ఓనర్స్ వర్సెస్ టెనర్స్ అయిపోయింది. టెనర్స్ సిటీ వేరు, బర్నీ గారిని రాము గారిని వాళ్ళిద్దరు టెనర్ ఓనర్స్ గానే ఉంచేసాడు. సూపర్ గా ఉంటది. మీరు చెప్పండి, ఈ ఎపిసోడ్ లో మీకు నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపించింది? ర్యాంపేజ్ హోస్టింగ్ అయ్యా, కాకపోతే బర్నీ గారు అండ్ రాము గారు వాళ్ళిద్దరు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కొంచెం ఓపెన్ అప్ అయి మాట్లాడాలా లేదా, మాట్లాడాలనిపిస్తే మీరు కింద కామెంట్ లేదు తెలపండి, వాళ్ళిద్దరు మాట్లాడితే బాగుండేది అని. వీళ్ళ ఎంతో మందికి తనుజ గారు సూపర్ అనిపించారు, నాకు కూడా ఎక్సలెంట్ అనిపించారు. ఓకేనా, అనిపించిన వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ రివ్యూస్ తో మళ్ళీ వద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది నాకు అనిపిస్తుంది, కొంచెం స్పీడ్ లో పెట్టుకొని చూడండి. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. మీకు ఈ 2 వారాల్లో ఎవరు నచ్చారు,
వాళ్ళ పేరు కింద కామెంట్ లో తెలపండి. ఈ ఎపిసోడ్ లో అయితే గుడ్ అయితే తనుజ గారు, ఇమాన్యుల్, బ్యాడ్ అయితే రితు చౌదరి డిమాండ్. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన టీవీ తెలుగు.